ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఇటీవల హైకోర్టు వెబ్సైట్ను హ్యాక్ చేసినటువంటి సైబర్ క్రిమినల్స్ తాజాగా రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లను పనిచేయకుండా చేశారు. రోజులుగా 2 కమిషనరేట్ల వెబ్సైట్లు పూర్తిగా నిలిచిపోయాయి. వీటిలోకి మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెబ్సైట్లను క్లిక్ చేస్తే అధికారిక సమాచారానికి బదులుగా గేమింగ్ సైట్లకు రీడైరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో సర్వర్లను డౌన్ చేసి వాటిని నిర్వహిస్తున్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్స్కి సమాచారం అందించారు. ఇదే తరహాలో పలు ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు కూడా హ్యాక్ అయినట్లు సమాచారం. ఇప్పటికే డార్క్ వెబ్సైట్లో 22 వెబ్సైట్లకు సంబంధించినటువంటి సమాచారం అందుబాటులో ఉందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ హైకోర్టుకి, తెలంగాణ పోలీసులకి ఇటు సైబర్ నేరగాళ్లు చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు హైకోర్టు వెబ్సైట్ ను హ్యాక్ చేసినటువంటి సైబర్ నేరగాళ్లు తాజాగా పోలీసుల సైట్ ను కూడా హ్యాక్ చేశారు. తాజాగా హైదరాబాద్ రాచకొండ, సైబరాబాద్ సంబంధించినటువంటి పోలీస్ కమిషనరేట్ లకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని హ్యాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 10 రోజులుగా కమిషనరేట్లకు సంబంధించినటువంటి వెబ్సైట్లు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వెబ్సైట్లలోకి మల్వేర్ చొరబడినట్లుగా అనుమానిస్తున్నటువంటి పోలీసులు వెబ్సైట్లను క్లిక్ చేస్తే అధికారిక సమాచారానికి బదులుగా గేమింగ్ సైట్ కు రీడైరెక్ట్ అవుతున్నట్టుగా కూడా సర్వర్లను డౌన్ చేసి వాటిని నిర్వహిస్తున్నట్టుగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్ సమాచారం అందించారు. ఇదే తరహాలో ప్రభుత్వ శాఖల వెబ్సైట్ కూడా హ్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తారు. మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్లు చేశారు. ఆ తర్వాత హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ని హ్యాక్ చేశారు. తాజాగా రాచకొండ, సైబరాబాద్ సంబంధించినటువంటి వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసి వాటిని ఓపెన్ చేయగానే అవి గేమింగ్ యాప్ లోకి డైరెక్ట్ గా ఓపెన్ అవ్వడం పట్ల షాక్ గురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు ఎవరైనా కూడా కనీసం కంప్లైంట్ ఇవ్వడానికి కానీ ఇతర సమాచారం తెలుసుకోవడానికి కానీ పోలీసు సంబంధించినటువంటి వెబ్సైట్లను అప్రోచ్ అయినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి రిప్లై చూడడంతో పోలీసు సమాచారం అందించారు. ఇలా ఉదయం నుంచి ఒక దీనిపైన ప్రోగ్రామింగ్ చేసినటువంటి అధికారులకు సైబరాబాద్ సంబంధించినటువంటి మాత్రం రీకౌంట్ మళ్ళీ సెట్ చేసి దాన్ని ఆ నెట్లెస్ ఏదైతే వచ్చిందో దానికి తీసేసి కొత్తగా సైబరాబాద్ సంబంధించినటువంటిది రెక్టిఫై అయింది. కానీ రాచకొండ ఇంతవరకు రెక్టిఫై కావచ్చు. ప్రస్తుతానికి హ్యాక్ చేసినటువంటి సైబర్ క్రిమినల్స్ ఎక్కడి నుంచి హ్యాక్ చేస్తున్నటువంటిది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ మాత్రం ప్రస్తుతానికి ఇంకా హ్యాకింగ్ లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భాస్కర్, ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటి సైబరాబాద్ అలాగే కమిషనరేట్ల వెబ్సైట్లని హ్యాక్ చేయడం అంటే ఏంటి? అసలు నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఎందుకు సెక్యూరిటీలో ఇంత లోపం ఏమని అనుకోవాలి?